శ్రీమతి సజావుగా కార్యక్రమం అలాగే శ్రీమతి అమ్మల పద్మ గారు విరామ మెరుగని ఎన్టీఆర్ సేవలు నీ కల సాహిత్య పూదోట సాగేటి కోయిలవై వింటుంటే మనకు ఎంతో ధైర్యం ఆ మాటలు వినాల్సిందిగా సవినయంగా వేడుకుంటూ అమ్మగారికి. మహానటుడు, చారిత్రాత్మక విజేత, ఎన్నో సినిమాల్లో ఒక రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, రావణుడుగా, భీముడిగా ఇన్ని పాత్రలను అవలీలగా నటించి అసలు ఇక ప్రపంచంలో ఇలాంటి నటుడు లేడు అనిపించుకున్న అంతటి మహానటుడు రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారానికి వచ్చి చివరికి మరి భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం అనేటువంటి తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు భాష ఉంది అని ప్రపంచానికి చాటిన ఏకైక మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అంతటి మహనీయుడు ఎంత అండి. మరి అలాగే ఎన్ని పార్టీలు, కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడా ఒక ఉమ్మడి వేదిక మీదగా తీసుకురాగలిగిన మహానటుడు, మహా రాజకీయవేత్త, పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే ఆదుకున్న అన్నదాత, హార్స్పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చారు. ఎన్నో మంచి పథకాలు, మహిళల కోసం మరెన్నో పథకాలు తెచ్చారు. అలాంటి ఆయన చివరి జీవితం ఎంత విషాదాంతంగా ముగిసిందో నేను వాటి జోలి పోదలుచుకోలేదు. కానీ ఒక మహిళ ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పడం కోసమే. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అటువంటి సందర్భంలో కూడా ఆంధ్ర కంటే కూడా ఈ తెలంగాణ ప్రజలను ఎక్కువ ఆదరించారని చెప్పడం కోసమే ఇదంతా కూడా నేను చెప్తా ఉన్నాను. ఎంతో గౌరవించారు, నా మీద చెప్పు చెదరిన అభిమానాన్ని చూపించారు. నేను 96 ఎలక్షన్స్లో తిరిగినప్పుడు మీ నుండి అపూర్వమైన ఆదరణ పొందాను. సరే, పరిస్థితులు అనుకూలించి ఓడిపోవడం జరగవచ్చు, కానీ తెలంగాణ అంటే నాకు ఇప్పటికి కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఒక మంచి సంస్కృతి, అందరినీ ఆదరించే గొప్ప గుణం, తర్వాత ఓపెన్ మైండ్ అంటే చాలా మంచి మనస్సు, అటువంటి కొంత అమాయకత్వం కూడా ఉంటుంది. అందువలన ఇటువంటి మంచి భావాలు ఉండేటువంటి ఈ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఈ నల్గొండ ప్రాంతానికి రావడం కూడా నా అదృష్టంగా భావిస్తూ దీనికి కారకుడైన బాలరెడ్డి అబ్బాయిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ తెలుసు, నేను కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నేను ఈ రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో నిలబడ్డా. కానీ ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఓడిపోయినా. కానీ ఓడిపోయినా అయితే నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మీ అందరి మనసులో తెలుసుకున్నా కదా. నేను చేసిన ఈ చిన్న పోరాటం ఇంత పెద్దదవుతుందని నాకు తెలియదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నా కష్టాన్ని నేను పోరాడిన ఆ సిచ్యువేషన్ గుర్తించి నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, నేను ఎలక్షన్లో నిలబడ్డాక నాకు ఎలా మాట్లాడాలి అనేది తెలియదు. రాజకీయం గురించి అంతకుముందు వరకు విన్నా, కానీ నేను నిలబడడం అనేది అనుకోలేదు. నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులలో ఒక పోరాటం చేయాలి అని చెప్పేసి నిలబడ్డా. ఆ టైంలో ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలియలేదు అనమాట. తర్వాత మా తమ్ముడు వల్ల సార్ అయినటువంటి సార్ నాకు మోటివేట్ చేశాడు అనమాట. ఇలా మాట్లాడాలి అని చెప్పేసి చెప్పిండు. ఆ సార్ నన్ను మోటివేట్ చేయడం వల్ల కూడా చాలా దగ్గర నేను మాట్లాడగలిగిన. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న థీమ్ అనమాట ఏంటంటే, చాలా వరకు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మనం ఇలా ఎదుర్కోవాలని చెప్పేసి మనం చాలా మందికి నేర్పిస్తుంటాం, మన పిల్లలకి కానీ మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కానీ.
సో అదేవిధంగా ప్రతి ఒక్కరిని నేను ఒకటి అడుగుతున్నా, ఇంకా ఒకటి నేర్పించాలి మన గ్రామాల్లోన. ఏంటి అంటే ఓటుకు నోటు. అవునా కాదా? ప్రతి గ్రామంలో ఓటు వేయడానికి ఒక రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మనం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఒకటి అడుగుతారు, ఏంటి అంటే ఎంత ఇస్తావు డబ్బులు అనేది. సో ఎంత ఇస్తావు డబ్బులు అనేది కాదు, ఏం చేస్తావు మా కోసం, మా ఊరి కోసం అనేది మనం అడగాలి గట్టిగా. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం డబ్బు తీసుకున్నామంటే మనకి ఏదైనా పని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన నుంచి డబ్బు తీసుకునే పని చేస్తారు. ఎందుకు ఓటును అమ్ముకోవడం? ఇక్కడ ఈ మా ఊర్లోనే కాదు, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క డిస్టిక్లో ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ను మనం మార్చాలి. వాళ్ళు మారితే మేము మారడం కాదు, మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, నేను నిలబడ్డా, నాకు ఎవరు రాలే ఫస్ట్ రోజు, నేను చేసింది మంచి పోరాటం కాబట్టి నా దగ్గరికి ఒక రోజు 30,000 మంది వచ్చారేమో ప్రచారానికి. ఎందుకంటే నేను చేసింది ఒక మంచి పని. ప్రతి ఒక్కరు ఒకటే నేను చెప్తున్నా, ఓటుకు నోటు అనే సిస్టమ్ మొత్తానికి మార్చివేయాలి. ఇది మారితే ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది సాధించాలని నేను ఒక అడుగు ముందుకేసిన. నా అడుగుతో పాటు మీరు కూడా మీ ఊర్లో బ్రెయిన్ వాష్ చేయండి. మెయిన్ ఓటుకు నోటు కాదు, ఓటుకు అభివృద్ధి అనే సిస్టమ్ మనందరం కలిసి సాధించుదాం. నాకు చాలా మోటివేట్ చేసిన నర్సరీ సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు, మల్లయ్య సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. కార్యక్రమం అనేది నేను ఇందాక కూడా చెప్పాను, అన్ని ప్రాంతాలని ఏకం చేసి మనమంతా ఒక జాతి, ఒక తల్లి బిడ్డలు, ఆ తల్లి పాలు తాగి పెరిగినటువంటి బిడ్డలు మనము. రాజకీయాల కారణాలు లేకపోతే కొన్ని కారణాల వల్ల విడిపోవచ్చు, కానీ సాహిత్యం అనేది ఈరోజు మళ్ళీ అందరినీ కలుపుతూనే ఉంది. అక్కడ సాహిత్య కార్యక్రమాలు, ఇక్కడ కవులు కళాకారులు వస్తున్నారు, ఇక్కడ కార్యక్రమాలకు అక్కడి నుంచి వస్తున్నారు. సరే, నేను ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, మాకు ఏ విధమైన భేదం లేదు, అన్ని ప్రాంతాలు ఒకటిగానే భావించేవాళ్ళం మేము. అందువల్ల ఇక్కడ తెలంగాణ నేల చల్లగా ఉండాలి, ఆంధ్ర ప్రజలు చల్లగా ఉండాలి, మంచి పరిపాలన రావాలి. చాలా పోరాటాల గడ్డ తెలంగాణ అంటే. మొదటి నుంచి ప్రతిదానికి పాపం పోరాటం చేసి సాధించుకున్నారు, దాన్ని మనం అభినందించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం జరగాలి, వట్టి హామీలతో కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా మంచి పరిపాలన అందించగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ సాహిత్య కార్యక్రమం ఒంటి చేతి మీద బాలరెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు అంటే అతనుకున్న సాహిత్య అభిలాష అట్లాంటిది. అతను ఎంతోమందిని మరి ఈ విధంగా ఈ ప్రోత్సహించవలసినటువంటి కవులు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తారు, కానీ చిన్నవాళ్ళని ఎవరు గుర్తిస్తారు? మా తెలుగు అకాడమీ కూడా ఇప్పుడు మేము అదే నిర్ణయం చేసుకొని లాస్ట్ టైము అసలు అవార్డు అంటూ రాని వాళ్ళని పిలిచి మేము పురస్కారం ఇవ్వటం జరిగింది. ఉగాది పురస్కారం కానీ లేకపోతే కీర్తి పురస్కారం కూడా మేము ఇవ్వటం జరిగింది. అట్లా చాలామంది ఉన్నారు, మట్టిలో మాణిక్యాల్లాగా మరి గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కవులు ఉన్నారు, అదేవిధంగా వచన సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు, తర్వాత గేయ సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు, గాయకులు ఉన్నారు. అందువల్ల ఇలాంటి సాహిత్య పోషకులు మాత్రమే ఈ గౌరవాన్ని, ఈ విలువల్ని కాపాడుతారని నమ్మాను. అందుకే నేను కొంచెం ప్రయాసపడైనా నేను రావటం జరిగింది. ఎన్నో పనులు ఉన్నాయి, నాకు వెళ్ళిపోవాలి. కానీ తమ్ముడు బాలరెడ్డి పిలిచారు అభిమానంగా. ఆ అబ్బాయి అభిమానం చూశాక రావాలనిపించింది. వచ్చినందుకు ఇక్కడ నాకు అపూర్వమైన ఆదరణ, అభిమానం లభించింది. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రేమతో ఆదరించారు. మరొక్కసారి ఈ తెలంగాణ నేలకు నేను నమస్కారం చేస్తూ బాలరెడ్డికి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మాట్లాడాలా? మీరు అడుగుతారా? నేనే మాట్లాడాలా? నల్గొండకి నన్ను ఇన్వైట్ చేశారు పుడమి సాహితీ అవార్డుకి 5వ వార్షికోత్సవం. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చాలామంది వచ్చారు, కొంతమంది సేవా రంగం వాళ్ళు, అలాగే లక్ష్మీ పార్వతి మేడం గారి చేతుల మీదంగా అవార్డు ప్రజెంట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ చూస్ చేసి ఇక్కడ అవార్డు ఇవ్వడం, అలాగే వాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా మంచి అడుగు వేసేలా ఈ అవార్డు అనేది ఉంటుందని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఇక్కడికి పిలిచిన బాలరెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ అండి.